మాట్లాడుతున్నారు కదా, మీకు ఏదైనా సహాయం కావాలా ప్రభుత్వాల దగ్గర నుంచి కానీ నాయకుల దగ్గర నుంచి కానీ? మీకు ఇదిగో నాకు ఇలాంటిది ఏదైనా చేస్తే నా కుటుంబం బాగుంటుంది, నాకు ఉపయోగపడుతుందని మీకేమైనా ఉందా? మీరేమైనా అడగాలనుకుంటున్నారా? మాకేమో సార్, మాకు వ్యాపారం జరుగుతుంది సార్ మాకు అంతేనా? అంటే మీకు ఇంకే సహాయం వద్దా? అవసరం అంటే ఇప్పుడు కొత్తగా ఎవరైనా వచ్చి నీకు ఏం కావాలి అని అడిగితే మీరేం అడుగుతారు? ఇప్పుడు మన లోకేష్ గారు ఉన్నారు, లోకేష్ గారు కూడా వచ్చి మీ కోవా బన్ తింటా అని చెప్పి మనం చెప్పారు కదా. ఒకవేళ ఆయన వచ్చి మీ దగ్గరికి వచ్చి మీకు ఏం కావాలి చెప్పండి నేను చేస్తాను అంటే మీరేం అడుగుతారు లోకేష్ గారిని? మేమే ఉంటాం యా. నాకు యాక్చువల్లీ ఇది సార్ పరిస్థితి. సో ఇన్నోసెంట్ చూస్తుంటే నందు గారు, మనం ఇటువంటి వ్యక్తులు కూడా ఉన్నారా సమాజంలో అనిపించింది. ఇటువంటి వాడిపై ప్రతాపమా? ఇటువంటి వాడిపైన మన ప్రతాపము? అదే కదా సార్. అంటే ఫరూక్ గారు నేను మీకు ఒక ఆడియో వినిపిస్తాను, ఒకసారి వినండి. ఒక వీడియో. ఆకుల శ్రీవాణి గారు అని సరూర్ నగర్ మాజీ కార్పొరేటర్, బీజేపీ లేదంటే హిందూ సంఘాల నుంచి ప్రతినిధిగా చెప్పుకుంటూ ఉంటారు. సో ఒక్కసారి ఏమన్నారో ఒకసారి నేను మీకు వినిపిస్తాను ప్లీజ్. యా. తోటి వైరల్ అయిన వైరల్ వల్లి. నేను చీప్ ఫుడ్కే కానీ లేకపోతే రోడ్ల పైన చేస్తున్న ఫుడ్లకి నేను అగెయిన్స్ట్ కాదు, మేము అగెయిన్స్ట్ కాదు. నేను కూడా నార్మల్గా కూడా బండిల మీద ఫుడ్ తింటాం, ఇడ్లీ అవి ఇవి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లేట్ ఇడ్లీ వచ్చేసి 25 రూపాయలు అని అంటే మంచిగా అనిపిస్తుంది. ఎందుకు అని అంటే అందులో ఒక 4 రూపాయలు అలా గిట్టుబాటు ఉంటుంది కాబట్టి తింటాం మనం. అదే ప్లేట్ ఇడ్లీ 5 రూపాయలకి ఇస్తా అంటే మనం తింటామా? తినము. ఎందుకంటే అందులో ఏదో కుట్ర జరుగుతుంది, అందులో వాడు ఏదో చేస్తున్నాడు అని చెప్పి ఎవరికైనా డౌట్ వస్తుంది. అట్లనే ఈ ఫుడ్ జిహాదీ, ఫుడ్ అడల్టరేషన్ లో కేవలం ఒక ఎగ్జాంపుల్ గా కోవా బన్నుని పట్టుకున్నాము. ఎందుకు అని అంటే ఒక కోవా కిలో వచ్చేసి 500 రూపాయలు 600 రూపాయలు వస్తుంది. అట్లాంటి కోవాని ఈ బన్నులో పెట్టి 10 రూపాయలకు ఎట్లా అమ్ముతున్నా? అట్లనే ఇక ఈ కోవా బన్ను తోటి వైరల్ అయిన వైరల్ వల్లి. నేను చీప్ ఫుడ్ కే గానీ లేకపోతే. సో విన్నారు కదా సార్, మీ రెస్పాన్స్ ఏంటి ఈ విషయంలో? విన్నాను సార్. నేనైతే ఒకటే అంటానండి, ఆకుల శ్రీవాణి గారు నా సోదరిమణి గారు, ఆవిడికి ఆ అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడైనటువంటి భగవంతుడు మంచి బుద్ధి జ్ఞానాన్ని ఆవిడికి ప్రసాదించాలని చెప్పేసి ఏదైతే ఆవిడ చెప్తున్నటువంటి ఎలిగేషన్స్ ఉన్నాయో అవి సత్య దూరం ఉన్నాయండి. అసలు ఏది కూడాను కేవలం ఏంటంటే ఒక రకమైనటువంటి అంటే ఒక మానసిక రోగం సార్ ఇది. ఏంటంటే వేరే మతాల మీద పడి మాట్లాడటము, కులాల మీద మాట్లాడటం. వీఆర్ అల్టిమేట్లీ హ్యూమన్ బీయింగ్స్. అది మరిచి మనం మాట్లాడటం అనేది ఏమాత్రం కూడాను సమంజసం కాదు. ఈ రోజున ఒక్క మీడియా వ్యక్తి అక్కడికి వెళ్ళి అక్కడ తప్పు చేస్తే అతను చేసినటువంటి తప్పుని మొత్తం A to Z మొత్తం మీడియా రంగంపై ఆపాదించడం ఎంత తప్పో, ఎక్కడో ఎవరో ఏదో ఒక తప్పు చేస్తే దాన్ని తీసుకొచ్చి మొత్తం సమాజంపై ఆపాదించడం కూడాను అంతే తప్పండి. ఈ రోజున ఒక్క హిందూ సోదరుడు ఎవరో చేసినంత మాత్రాన హిందువులందరూ ఇలాంటి వాళ్ళు అని చెప్పేసి నేను చెప్తే అది ఎంత తప్పు అవుతుంది సార్? అది ఈ రోజున ఇతనికి బాసులుగా నుంచింది ఎవరు? మీరెవరు? ఇప్పుడు ఇన్ని ఛానల్స్ వాళ్ళు పిలుస్తున్నారు, ఇన్ని ఛానల్స్ వాళ్ళు మాట్లాడుతున్నారు, ప్రతి ఒక్కరు దీని గురించి. అంతెందుకు సార్, మన విజయవాడ నుంచి నాకు తెలిసి ఒక సామాన్య గృహిణి గారు, పార్వతి గారు, ఆవిడకి ఏం తెలుసు? పాపం ఆవిడకి తెలిసిందల్లా ఒకటే, మానవత్వం. మానవత్వానికి మించింది ఇంకేమని చెప్పండి? ఈ అంశంలో మీరు ఈ రకంగా వెతుకులాట చేయడం అనేది చాలా పొరపాటు. రెండోది, ఇందాక మేడం గారు చెప్తున్నారు అది ఒక కేజీ వచ్చేసి 500 రూపాయలు ఉంటుంది, 600 రూపాయలు ఉంటుంది అని చెప్పేసి. మీరు అంత రిచ్గా ఉన్నారేమోనమ్మా. కానీ సమాజంలో చాలా మంది వడాపావ్ తిని కూడాను కడుపు నిండా బతికేసే వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఈ బన్ కాస్ట్ ఎంత, దాంట్లో వేసేటటువంటి కోవా ఎంత, ఆ కోవా తయారు చేసే విధానం వచ్చేసి మీకు కంప్లీట్గా అది బాంబే రవ్వతో. దీన్ని మనం యాక్చువల్గా ఏంటంటే ఫిర్నీ అంటామండి, FIRNI ఫిర్నీ. ఇది ఒక స్వీట్ మాదిరిగా తయారు చేస్తాం. కానీ దీంట్లో మిల్క్ క్వాంటిటీ ఎక్కువ వేసి దాన్ని ఎక్కువసేపు మరిగించడం వల్ల ఏంటంటే అది కోవా టేస్ట్లోకి కన్వర్ట్ అవుతుంది. ఈ ఫిర్నీ ఏదైతే ఈ బాంబే రవ్వ ఉందో మొత్తం కూడా దాన్ని పూర్తిగా మెత్తగా చేసేస్తారు. దాంట్లో మీరు చూస్తే కనుక ఇందులో మీకు మ్యాక్సిమం మీకు బాంబే రవ్వనే కనిపించదండి. బాంబే రవ్వ తప్ప ఇంకా దీంట్లో ఏం కనిపించట్లేదు. బాంబే రవ్వనే ఉంది దాంట్లో. అది వేసి వీళ్ళు తయారు చేస్తున్నారు. రెండోది, దాంట్లో వీళ్ళు వేసేది ఎంత తెలుస్తారు? వీళ్ళు మహా అయితే 10 నుంచి 12 గ్రాములు, 15 గ్రాములు కూడా ఉండకపోవచ్చండి.
ఒక బన్లో వీళ్ళు పెడుతుంది. వాళ్ళు అది అమ్ముతుంటే వాళ్ళకి 3 రూపాయలు 4 రూపాయలు 2 రూపాయలు ఎంతో అంత గిట్టుబాటు అవుతుంది. దానిపై మీ ప్రతాపం మా ప్రతాపం ఏంటి? ఇంకోటి సార్, ఇందాక మీరు ఇతన్ని అడిగారు మీకు ఏం చేయాలి అని చెప్పేసి. ఇతను ఎంత అమాయకత్వంగా ఉన్నాడంటే నిన్న ఒక న్యూస్ ఛానల్లో కూర్చొని నా వల్ల ఎవరికైనా కానీ ఇబ్బంది జరిగితే నేను క్షమాపణ చెప్తాను సార్, నన్నే చూపిస్తున్నారు ప్రతి చోట కూడాను, నన్నే మాట్లాడుతున్నాను, నేను తప్పు చేశానండి అయ్యా, నేను తప్పు చేస్తే నన్ను క్షమించండి అని చెప్పేసి ఇతను క్షమాపణ కోరుతున్నాడు. ఇవన్నీ ఏంటంటే సార్, సమాజంలో మీరు ఎవరికైనా కానీ దమ్ము ధైర్యం ఉన్నవాడిపై మీరు ప్రతాపం చూపించండి, దాన్ని అది చూడటానికి కూడాను అందంగా ఉంటుంది. ఇటువంటి వ్యక్తిపై ప్రతాపం చూపించడం ఏంటి సార్ ఇది? ఇతనికి ఏం తెలుసు? ఇతనికి పాపం వాట్ హీ నోస్, హీ డోంట్ నో ఎనీథింగ్. ఇతను ఒక సేల్స్ మ్యానేనండి. ఇక్కడ మీరు గమనించాల్సిన అంశం ఇంకోటి ఏంటంటే, వీరు ఈ ముడి పదార్థాలు మొత్తం తీసుకెళ్తే వీళ్ళు